సన్1 న్యూస్ ఛానల్ వీక్షకులకు అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ వచ్చేటువంటి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సన్1 న్యూస్ అనే ఛానలు ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. అయితే సత్యమేవ జయతే, సత్యమే జయించాలి. అయితే ఈ యొక్క కలియుగంలో కలౌ చండీ వినాయక అని మనకు శాస్త్రం. అంటే కలియుగంలో రాహు యొక్క ప్రభావం చేత చాలా మాయా ప్రపంచంలో బతుకుతూ ఉంటారు. అయితే వెనకటైంది అంటే పూర్వం ఋషులందరూ కూడా తపస్సు చేసుకునేవారు. అంటే కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేసుకునేవారు. కానీ ఇప్పుడు మనకు ఈ కలియుగ ఆయు ప్రమాణం చేత మనకు 100 సంవత్సరాలే కలియుగ ఆయు ప్రమాణం కాబట్టి మనకు అందులో ఈ ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క తపస్సు చేసుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా పోయింది. అయితే అప్పుడు ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే కలియుగంలో సత్యమే తపస్సు అని చెప్పాడు. సత్యమే తపస్సు అంటే మనం ఎప్పుడైతే సత్యాన్ని తీసుకుంటామో అదే తపస్సు లాంటిది అని చెప్పాడు. కాబట్టి అటువంటి సత్యాన్ని ఈ యొక్క సన్1 న్యూస్ యాజమాన్యం భుజానికి ఎత్తుకొని ఈ యొక్క ప్రపంచాన్ని అంటే మంచి మన యొక్క ప్రపంచంలో మన యొక్క స్థితిగతులన్నీ కూడా మెరుగుపరిచి అంటే మంచి యొక్క ఉన్నత స్థితిని ప్రతి ఒక్కరి యొక్క ఉన్నత స్థితిని ఎదగాలని కోరుకుంటూ ఈ యొక్క సన్1 న్యూస్ ఈ యొక్క సత్యాన్ని కాపాడుకుంటూ సత్యాన్ని మోసుకుంటూ ఈ యొక్క న్యూస్ ఛానల్ దినదినము అభివృద్ధి అయి ఈ యొక్క ప్రక్షాళన అంటే సత్యం వధ ధర్మం చెర అంటారు. అయితే ఎప్పుడైతే సత్యాన్ని కాపాడడానికి అంటే ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని ఎప్పుడు మనం కాపాడితే మనల్ని కాపాడుతూ ఉంటుంది. అట్లాగే ప్రతి యుగం లోపల కూడా ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు మనకు ఈ యొక్క సంరక్షణార్థం వస్తూ ఉంటాడు. అట్లానే ఈ సన్1 న్యూస్ కూడా మన యొక్క అందరి యొక్క అంటే జీవితాలను మంచిగా అంటే ఇప్పుడున్న వాటికంటే ధర్మంగా ధర్మంగా సత్యంగా అందరి యొక్క ఎటువంటి పక్షపాతాలు లేకుండా ప్రతి ఒక్కరి ఆశయాలన్నీ కూడా నెరవేర్చుకుంటుంటే ధర్మంగా ఉండేటువంటి వాటి అన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ ముందుకు సాగాలని ఈ యొక్క యాజమాన్యానికి అనేకమైనటువంటి ఆశీస్సులు ఇస్తూ ఈ యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క సన్1 న్యూస్కు మరి ఆ యొక్క కృష్ణ పరమాత్ముని అండదండలుండి తప్పకుండా ధర్మాన్ని న్యాయాన్ని సత్యాన్ని రక్షించుకుంటూ ఉండాలని మనసావాచ కోరుకుంటున్నాను. మాది కన్నూరు గ్రామం, కన్నూరు మండల్ కమలాపూర్లోని యొక్క శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం. నేను ప్రధాన అర్చకుని శ్రీ వానమామలై ఉదయ్ కుమారాచార్యులు నా యొక్క పేరు. నేను జ్యోతిష విశారద పాస్ అయ్యాను. ఈ యొక్క జ్యోతిషం అంటే గ్రహశాంతులు ప్లస్ మాకు జ్యోతిషానికి సంబంధించి అన్నిటికి కూడా మేము ప్రతి కార్యక్రమాలకు చేయడం జరుగుతుంది. మా దగ్గర వేణుగోపాలస్వామి సంతాన వేణుగోపాలస్వామి మాకు పేరు. మా దగ్గరికి సంతానం లేని వారికి చాలామందికి మాకు సంతానం ఇక్కడ ఆ స్వామివారు ఇవ్వడం జరిగింది. ప్రతి అంటే ఏ యొక్క సమస్య అయినా కూడా మా వేణుగోపాలస్వామి తొందరగా తీర్చడంలో మాకు చాలా ఆనందదాయకంగా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీ విశ్వావసునామ సంవత్సర రాజాది నిర్ణయం నవనాయకులు. ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సర రాజాది నిర్ణయం. ఈ సంవత్సరము మనకు ఆదివారం రోజున ఉగాది కావడం వల్ల మనకు రాజు సూర్య భగవానుడు అంటే ప్రత్యక్ష నారాయణటువంటి
అయినటువంటి సూర్యభగవానుడు ఈ సంవత్సరానికి రాజు. మరియు ఈ యొక్క రాజవాహనం ఏనుగు. మరి మంత్రి ఈ సంవత్సరం చంద్రుడు. సేనాధిపతి మళ్ళీ సూర్య భగవానుడే వచ్చాడు ఈసారి సేనాధిపతి. మరియు సత్యాధిపతి గురువు. మరియు ధాన్యాధిపతి కుజుడు. ఈ సంవత్సరం అర్ఘ్యాధిపతి రవి, అంటే మళ్ళీ సూర్య భగవానుడే. మేఘాధిపతి కూడా సూర్య భగవానుడే. ఈసారి రసాధిపతి శని భగవానుడు, శని యొక్క దాంట్లో ఉంది. నీరసాధిపతి బుధుడు. పశుపాలకుడు ఈసారి యముడయ్యాడు. స్థాన సంరక్షకుడు కూడా యముడయ్యాడు. ఇది నవనాయకుల యొక్కటువంటి ఈ సంవత్సరం ఉన్నటువంటి నవనాయకుల నిర్ణయం. ఈ సంవత్సరము మనకు 1 తూము వర్షం, 2 తూముల గాలి, 7 వీసంల పంట కలుగుతుంది. అంటే ఈసారి చంద్రుడు మనకు మంత్రి అవడం వల్ల పంటలు కూడా బాగా లభిస్తాయి. ఈ సంవత్సరం ఆహార ధాన్యాల కొరత ఏమీ ఉండకుండా పోతుంది. అలాగే ఈ సంవత్సరం నవనాయకుల ఇక్కడ ఫలం చూసినట్టయితే రాజు రవి, సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు కాబట్టి ఈ సంవత్సరం రాజు రవి అయినందువల్ల ఈ యొక్క ప్రభుత్వ అధికారులకు కానీ ప్రభుత్వాలకు కానీ పరస్పర విరోధాలు కొంత ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది. మరియు కొంత అగ్ని బాధలు కూడా కొంత ఎక్కువగా ఈ సంవత్సరంలో కలుగుతాయని సూచిస్తుంది. కొద్దిగా అగ్ని బాధలు మరియు శస్త్రముల వలన భయములు, రోగములు అధికంగా ఉంటాయి కొద్దిగా అని ఈ యొక్క రవి రాజు అయినటువంటి యొక్క ఫలితంగా చూస్తుంది. మరియు రాజకీయ పరివర్తనం, రాజకీయంలో కూడా కొంత అందరూ రాజకీయ కల్లోలం కొద్దిగా ఉంటుంది ఈ సంవత్సరం. రాజు అయినటువంటి సూర్యుని యొక్క గోధుమలు, మిర్చి, మిరియాలు, ఎర్రని పదార్థాలన్నీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా పండుతాయి. ముఖ్యంగా ప్రభువులకు, అంటే ప్రభుత్వ సంబంధిత వాళ్ళకి కొంత మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. సకాలంలో వర్షాలు కూడా సకాలంలోనే ఈసారి కొంత మంచిగానే వర్షపాతం కూడా మంచిగానే ఉంటుంది. అట్లాగే మనకు మంత్రి అయినటువంటి చంద్రుని యొక్క ఫలితం. మంత్రి చంద్రుడు అవ్వడం వల్ల, చంద్రుడు చల్లనివాడు, చంద్రుడు అవ్వడం వల్ల ఈ యొక్క ప్రజలలో రాజకీయ అభ్యుదయము మరియు ప్రజాభ్యుదయము, సువృష్టి కూడా కలుగుతుంది. పంటలు బాగా పండుతాయి ఈ సంవత్సరం. పశువుల ధరలు కూడా ఈ సంవత్సరం పెరుగుతాయి. మరి యొక్క భాగంగా ఏంటంటే ప్రజలు ఈ సంవత్సరంలో ధర్మ కార్యాలు ఎక్కువగా చేస్తారు మంత్రి చంద్రుడు అవ్వడం వలన. ఇక సేనాధిపతి సూర్యుడు, అంటే మళ్ళీ సూర్య భగవానుడే. సేనాధిపతి కావడం వల్ల అనుకోకుండా కొన్ని రాజకీయ పరంగా కానీ లేకపోతే కొద్దిగా అల్లకల్లోలం అనేది కొద్దిగా ఉంటుంది. ఈ యొక్క అనుకోని వాతావరణాలు ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయంలో కూడా అనుకోని వాతావరణాలు ఏర్పడుతుంటాయి. అట్లాగే మేఘములు గాలితో కూడుకున్నదైనటువంటి, అంటే తుఫాన్ లాగా వచ్చి స్వల్ప వృష్టిని ఇస్తాయి. ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు బాగుగా మనకు విశేషంగా పంటనిస్తాయి. ఇంకా సస్యాధిపతి గురుడు ఒకటి వలన పచ్చని భూములు, పచ్చని ధాన్యాలు, గోధుమలు, శనగలు, పెసర్లు ఇవన్నీ కూడా బాగుగా ఈ సంవత్సరం పండుతాయి. ధాన్యాధిపతి కుజుడగుట వలన కందులు, బొబ్బెర్లు, మిర్చి, ఎర్రని ధాన్యాలన్నీ కూడా ఎక్కువగా ఈ సంవత్సరం పండుతాయి. మళ్ళీ అర్ఘ్యాధిపతి సూర్యుడు కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు కొద్దిగా, అంటే అనుకూలంగా పడ్డా కూడా తక్కువగా ఉంటుంది కొద్దిగా వర్షం. సూర్యుడు కాబట్టి కొద్దిగా తక్కువగా ఉంటుంది. మరియు కొన్ని ధరలు కూడా పెరిగే అవకాశాలు, ఈ సంవత్సరం ధరలు కూడా పెరిగే అవకాశం
ఎక్కువగా ఉంది. అలాగే ఎర్రని ధాన్యాలు, వెండి బంగారం ధరలు ఈ సంవత్సరం కూడా ఎక్కువగా పెరుగుతాయి. కొద్దిగా రాజకీయ పరివర్తనం కూడా కలుగుతుంది ఈ సంవత్సరం. మేఘాధిపతి కూడా సూర్యుడు కావడం వల్ల ఖండవృష్టి, పంట తక్కువగా, ఎర్రని భూములు, ఎర్రని ధాన్యాలు ఎక్కువగా విశేషంగా పండుతాయి. రసాధిపతి శని యొక్క ప్రభావం చేత నువ్వులు, మినుములు, ఉలువలు, నల్లని ధాన్యాలన్నీ కూడా రసవస్తువులకు ఈ సంవత్సరం ధరలు తగ్గుతాయి కొద్దిగా. నీరసాధిపతి బుధుని ఫలితం వలన చిత్రవస్త్రములు మరియు సుగంధ ద్రవ్యాలన్నిటికీ కూడా ధరలు తగ్గుముఖం పడతాయి ఈ సంవత్సరం. ఇక పశుపాలకుడైనటువంటి యముని భరణం ఈ సంవత్సరం కొద్దిగా అల్పవృష్టి వల్ల, అంటే వర్షం తక్కువ అవ్వడం వల్ల కొద్దిగా ఈ యొక్క పాడి పంటల యొక్క తగ్గుముఖం పడుతుంది. మరి ఈ యొక్క పశువులకు కూడా కొద్దిగా రోగపీడలన్నీ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. పశువులకు హాని, ప్రజాక్షయం కూడా కొంత కలిగే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం యొక్క ద్వాదశ రాశుల యొక్క ఆదాయ వ్యయాలు. మొదటగా మేషరాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. రెండవది వృషభ రాశి. 11 ఆదాయం, 5 ఖర్చు. 1 రాజపూజ్యం, 3 అవమానం. మళ్ళీ మూడవది మిథున రాశి. 14 ఆదాయము, 2 ఖర్చు. 4 రాజపూజ్యము, 3 అవమానం. తదుపరి కర్కాటక రాశి. 5 ఆదాయము, 2 ఖర్చు. 7 రాజపూజ్యము, 3 అవమానం. తదుపరి సింహరాశి. 11 ఆదాయము, 11 ఖర్చు. 3 రాజపూజ్యము, 6 అవమానం. తదుపరి కన్యారాశి. 14 ఆదాయము, 2 ఖర్చు. 6 రాజపూజ్యము, 6 అవమానం. తదుపరి తులారాశి. 11 ఆదాయము, 5 ఖర్చు. రాజపూజ్యం 2, రాజ అవమానము 2. తదుపరి వృశ్చిక రాశి. 2 ఆదాయము, 14 ఖర్చు. 5 రాజపూజ్యము, 2 అవమానం. తదుపరి ధనసు రాశి. 5 ఆదాయం, 5 ఖర్చు. 1 రాజపూజ్యము, 5 అవమానం. తదుపరి మకర రాశి. 8 ఆదాయము, 14 ఖర్చు. 4 రాజపూజ్యము, 5 అవమానం. తదుపరి కుంభరాశి. 8 ఆదాయము, 14 ఖర్చు. 7 రాజపూజ్యము, 5 అవమానం. ఇక చివరిది 12వది అయినటువంటి మీనరాశి. 5 ఆదాయము, 5 ఖర్చు. 3 రాజపూజ్యము, 1 అవమానం. మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు. ఈ సంవత్సరం మొదటగా మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ యొక్క ఈ రాశి వారికి గురువు మే 13వ తేదీ నుండి మే 13వ తేదీ వరకు 2వ స్థానమందు, మే 14 నుండి వత్సరాంతము 3వ స్థానమందు కూడా గురువు సంచరిస్తున్నాడు. రాహు మే 19 వరకు 12వ స్థానమందు, మే 20 నుండి వత్సరాంతము 11వ స్థానమందు సంచరిస్తున్నాడు. కేతువు మే 19 వరకు 6వ స్థానమందు, మే 20 నుండి వత్సరాంతం 5వ స్థానమందు సంచరిస్తున్నాడు. శని సంవత్సరం అంతా కూడా 12వ స్థానమందు సంచరిస్తున్నాడు. కాబట్టి ఇందులో బృహస్పతి అయినటువంటి గురువు
రెండవ స్థానం నుండి మూడవ స్థానం వెళ్ళడం ద్వారా కొద్దిగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా కలగవచ్చు. వీరికి రాహు 12వ స్థానం నుండి 11వ స్థానం లాభస్థానానికి వస్తున్నాడు కాబట్టి మానసికంగా కొంత వీరికి అనుకూలత చేకూరుతుంది. కేతువు 6వ స్థానం నుండి 5వ స్థానంకు రావడం వల్ల కొంత సంతానానికి కొంత ఇబ్బందులు కలుగుతాయి. శని సంవత్సరం అంతా కూడా ద్వాస్థానం అంటే వీరికి 7.5 ఈ సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి వీరికి జాగ్రత్త అవసరం. ఈ సంవత్సరం అంతా కూడా శని 12వ స్థానంలో ఉండడం వల్ల ఈ యొక్క సంవత్సరం నుండి వీరికి 7.5 సంవత్సరంలో శని ప్రయాణకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం వరకు మిశ్రమ ఫలితాలు అంటే ఇప్పుడు 2వ ఇంట్లో గురువు ఉండడం వల్ల కొంత లాభిస్తుంది. తర్వాత గురువు 3వ ఇంట్లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది. రాహు 11వ ఇంట్లో ఉండడం వల్ల కొంత వృద్ధి కలుగుతుంది. ఆర్థికాభివృద్ధి, వృత్తి పనులందు అనుకూలత, సంకల్పించిన పనులు కూడా నెరవేరుతాయి. కుటుంబ సౌఖ్యము, ధనధాన్య సమృద్ధి కలుగుతాయి. ఆనందమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. ఈ రాశి వారంతా కూడా పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ సంవత్సరం నూతన పరిచయాలు ఏర్పడతాయి. వీరికి నూతన పరిచయాలు ఈ యొక్క స్వశక్తి సామర్థ్యంతో రాణిస్తారు ఈ రాశివారు. అట్లాగే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కొద్దిగా విజయం కలుగుతుంది. ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. వీరికి భూ వ్యవహారాల ఎందు కూడా అనుకూలత ఏర్పడి విద్యార్థులు అనుకున్నట్టుగా ఉత్తీర్ణతను సాధిస్తారు. ఉద్యోగస్తులు కూడా, న్యాయవాదులు, ఉపాధ్యాయులందరూ కూడా వారి యొక్క వృత్తుల యందు ఉన్నత స్థానాన్ని కూడా పొందే అవకాశాలున్నాయి. శని 12వ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు మరియు కుటుంబ సమస్యలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ప్రతి వ్యవహారంలందు కూడా ప్రతికూలత ఏర్పడుతుంది శని యొక్క ప్రభావం చేత. అలాగే ఈ యొక్క ఆకస్మిక భయాందోళనలు, రావాల్సినటువంటి ధనం పూర్తిగా అందకపోవడం కలుగుతూ ఉంటుంది. సగభాగం అంటే పూర్వభాగం అంతా కూడా రాజకీయ నాయకులకు సంతోషంగా ఉండి చివరార్థం అంటే ఆగస్టు, సెప్టెంబర్ నుండి కొంతవరకు వీరికి రాజకీయ నాయకులకు అలాగే ఈ యొక్క ఆకస్మిక భయాందోళనలు, రావాల్సినటువంటి ధనం పూర్తిగా అందకపోవడం కలుగుతూ ఉంటుంది. సగభాగం అంటే పూర్వభాగం అంతా కూడా రాజకీయ నాయకులకు సంతోషంగా ఉండి చివరార్థం అంటే ఆగస్టు, సెప్టెంబర్ నుండి కొంతవరకు వీరికి రాజకీయ నాయకులకు కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి. అట్లాగే గౌరవ ప్రతిష్టలకు కూడా భంగం కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మెలగడం ఈ రాశి వారికి అవసరం. ఈ రాశి వారికి అన్నింటా విజయం కలగాలంటే ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం కూడా అర్చన, అభిషేకము చేయించడం చాలా మంచిది. అపమృత్యు జపం కూడా చేయించుకోవడం వల్ల వీరికి శుభం చేకూరుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి మే 13వ తేదీ వరకు గురువు 1వ స్థానం నందు, తదుపరి వత్సరాంతం 2వ స్థానం నందు శుభుడొకట వలన, మరియు మే 19 వరకు 11వ స్థానం నుండి, మే 20 నుండి వత్సరాంతము 10వ స్థానమున రాహువు ఉండడం వల్ల, కేతువు మే 19 వరకు 5వ స్థానం నుండి, మే 20 నుండి వత్సరాంతము 4వ స్థానానికి రావడం వల్ల, మరియు ఈ సంవత్సరం అంతా కూడా శని లాభస్థానంలో ఉండడం వల్ల వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా శుభ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి గురువు ఈ సంవత్సరం ఎక్కువ భాగం గురువు, శని, రాహు ఈ గ్రహాలు లాభస్థానంలో అంటే లాభంలో ఉండడం వల్ల ఈ సంవత్సరం వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అట్లాగే చేసేటువంటి ఉద్యోగ, వ్యాపార
దాంట్లో అన్నిట అభివృద్ధి కలుగుతుంది. మరియు శ్రీ సౌఖ్యము, మనోల్లాసము, ఎక్కువగా పుణ్యకార్యాలు చేయడానికి వీరు సంకల్పం చేస్తారు. ఈ సంవత్సరం నూతన వస్తువులు కొనుగోలు మరియు బంధుమిత్రుల ఆగమనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం విందులు, వినోదాలు మీద ఆసక్తి ఎక్కువగా చూపుతారు. రాజకీయ వ్యవహారాలందు కూడా అనుకూలతగా ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అన్నీ కూడా అనుకూలంగా ఉండి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం తీర్థయాత్రల దర్శనం కూడా ఈ సంవత్సరం చేసుకుంటారు ఎక్కువగా. అలాగే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ యువతకు కూడా ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. రాశి వారికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారాది సంస్థలకు, వ్యాపారం చేసేవారికి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలతగా ఏర్పడుతుంది. కొద్దిగా కేతు ప్రభావం చేత ప్రతికూల స్థానాల్లో సంచరించడం వల్ల కొద్దిగా మానసిక ఆందోళన, కొంత వ్యతిరేకత, గృహం నందు కలహాలు కూడా ఏర్పడతాయి. ఈ సంవత్సరం కొన్ని బంధుమూలకంగా అపవాదులు చెయ్యని పని మీద మనకు నిందలు పడడం జరుగుతూ ఉంటుంది. కావున ఇటువంటి పరిస్థితులలో జాగ్రత్తలు అవసరం. ఈ సంవత్సరం వీరికి ఎక్కువగా అంటే శుభగ్రహాలు శుభస్థానంలో ఉండడం వల్ల వీరికి అంతా కూడా ఎక్కువ శుభ ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. ఈ యొక్క ప్రతికూలమైనటువంటి కేతు యొక్క ప్రభావాన్ని మనం తగ్గించుకోవాలనుకుంటే సుందరాకాండ పారాయణం, సుదర్శనాది హోమాలు, ఈ యొక్క కేతు గ్రహానికి సంబంధించినటువంటి జప హోమాదులన్నీ కూడా చేసుకున్నట్టయితే వీరికి నవగ్రహ స్తోత్రాలు నిత్యము పారాయణం చేసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఇంకా చాలా శుభం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయము 14, ఖర్చు 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి మే 14 నుండి వత్సరాంతము గురువు 1వ ఇంట అంటే లగ్నంలో మిథున రాశి యందు సంచరించటం, రాహు వత్సరాది మే 19 వరకు 10వ స్థానమందు, మే 20 నుండి ఈ యొక్క సంవత్సరాంతం 9వ స్థానం, మరియు కేతువు మే 20వ తేదీ నుండి సంవత్సరాంతం 3వ స్థానమందు, శని సంవత్సరం అంతా కూడా 10వ స్థానమందు ఉండడం వల్ల ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అట్లాగే ఈ సంవత్సరం అంతా గురువు మే 20 నుండి వత్సరాంతము గురువు 1వ స్థానంలో ఉండడం వల్ల, రాహు కూడా అశుభ స్థానంలో సంచరించడం వల్ల గృహం లోపల కొన్ని ఇబ్బందులు, మానసిక వేదన మరియు వృధా ఖర్చులు అధికమవుతాయి. ఈ సంవత్సరం ఉద్యోగ భంగము, కుటుంబ కలహాలు అన్నీ కూడా ఎక్కువగా జరగడం జరుగుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలించకపోవుట మరియు బంధుమిత్రులతో విరోధం ఏర్పవుట మరియు అనుకోకుండా ఖర్చులు అధికమవుట ఈ సంవత్సరం జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు వారి యొక్క ప్రమోషన్స్కి బ్రేక్ పడతాయి. అట్లానే వారి యొక్క పై అధికారుల నుండి మెప్పు పొందలేకపోవడం జరుగుతుంది. అనుకున్న కార్యాలన్నీ కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం అంతా శని 10వ ఇంట ఉండడం వల్ల కొంత కుటుంబ సౌఖ్యము, ధనధాన్య వృద్ధి, సమృద్ధి కలుగుతాయి. అట్లాగే కేతువు కూడా 3వ ఇంటికి రావడం వల్ల చాలు ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం అంతా శని 10వ ఇంట ఉండడం వల్ల కొంత కుటుంబ సౌఖ్యము, ధనధాన్య వృద్ధి, సమృద్ధి కలుగుతాయి. అట్లాగే కేతువు కూడా 3వ ఇంటికి రావడం వల్ల ధనధాన్య సమృద్ధి, 3వ ఇంట కేతు ఉండడం వల్ల కూడా కొద్దిగా కుటుంబంలో అనుకూలత కేతుగ్రహ ప్రభావం చేత ఉంటుంది. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు ఆసక్తి చూపుతూ వీరి యొక్క స్వశక్తి సామర్థ్యాలతో రాణిస్తారు.
ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విజయం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం కొంత అంటే గురు ప్రభావం చేత ఇబ్బందులు కలిగినా కేతు ప్రభావం చేత కొంత వీరికి సానుకూలత ఏర్పడుతుంది. అట్లాగే రాహు ప్రభావం చేత తల్లిదండ్రులకు కొంత అనారోగ్య పీడితను సూచిస్తుంది. ఈ సంవత్సరం వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ సంవత్సరం విద్యార్థులకు కూడా ఉత్తీర్ణత సాధిస్తారు. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది కేతు గ్రహ ప్రభావం చేత. మరి ఈ యొక్క గురువు ఈ యొక్క రాహు గ్రహాల ప్రభావం చేత కొన్ని ఇబ్బందులు ఈ సంవత్సరం అంతా కూడా ఈ మిథున రాశి వారు పడడం జరుగుతుంది. ఆ యొక్క అశుభ స్థానంలో సంచరిస్తున్నటువంటి గ్రహాల శాంతికై రాహుకేతు జపాలు చేసుకోవడం, మరియు ఆదిత్య హృదయ పారాయణము, ఆపదోద్ధారక స్తోత్రము, మరియు ఈ యొక్క దుర్గా లేదా చండీ హోమాలు చేసుకోవడం వల్ల ఈ యొక్క రాశి వారికి అనేకటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, 2 ఖర్చు, 7 రాజపూజ్యము, 3 అవమానం. ఈ రాశి వారికి మే 14 నుండి 12వ స్థానమందు గురువు ప్రవేశం చేస్తున్నాడు. అట్లాగే మే 20వ తారీఖు నుండి రాహువు 8వ స్థానమందు మరియు కేతువు 2వ స్థానమందు సంచరించడం జరుగుతుంది. శని సంవత్సరం అంతా కూడా 9వ స్థానం నందు సంచరిస్తాడు. వీరికి మే 19 వరకు శుభస్థానాల్లో గురువు కేతు ఉండడం వల్ల అభివృద్ధి కలుగుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. తర్వాత మే 20 నుండి శని రాహుకేతువులు గురువు ద్వాశం అంటే మే 14 నుండి గురువు 12వ ఇంటికి రావడం వల్ల కొద్దిగా అనానుకూలత ఫలితాలు మరియు మానసిక ఆందోళనలు, ప్రతికూలమైన ఫలితాలు కలుగుతాయి. వీరికి ఈ సంవత్సరం ఎక్కువ కాలంగా ప్రతికూలంగానే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా అనుకోనిగా సంఘటనలు జరగడం, అనవసరమైనటువంటి ఖర్చులు, వ్యయప్రయాస జరగడం జరుగుతుంది. చేసేటువంటి వృత్తిలో కూడా అనానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు కూడా చికాకులు ఎక్కువగా ఉంటాయి. మరియు విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అంతా ఆశాజనకంగా ఉండదు. సంకల్పించిన పనులన్నీ కూడా కొంతవరకు నెరవేరిన కొన్ని వాయిదా పడడం జరుగుతుంది. పూర్వదశ అంటే మే 20 వరకు వీరికి సంతోషంగా గడుపుతారు. మే 20 నుండి ఎక్కువ భాగం అంతా కూడా అంటే ఈ సంవత్సరాంతం అంతా కూడా వీరికి అనానుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. మే 20 వరకు నూతన పరిచయాలు అన్నీ ఏర్పడి సంతోషంగా గడపడం జరుగుతుంది. తదనంతరము అనారోగ్య సమస్యలు అంటే మే 20 నుండి అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, బంధుమిత్ర విరోధము, అన్ని పనులందు కూడా ఆటంకాలు ఏర్పడతాయి. వివాదములు, వ్యవహారం నందు, భూ వ్యవహారం నందు కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. అట్లాగే వీరికి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఎందుకంటే అష్టమంలో రాహు ఉండడం వల్ల తీవ్రమైనటువంటి కడుపు నొప్పి కానీ లేకపోతే ఇటువంటి అన్నీ కూడా అనారోగ్య సమస్యలు హెచ్చుగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఈ యొక్క ఆకస్మిక భయాందోళనలు, రావాల్సిన ధనం రాకపోవడము, ఇవ్వవలసిన వారు ఇవ్వకపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆందోళనన్నిటి కూడా ప్రతి విషయంలో కూడా ప్రతికూలత ఏర్పడి కొంత చికాకులు పెట్టిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా గ్రహ సంచారం ఈ సంవత్సరం అంతా సరిగా లేకుండడం వల్ల ఇబ్బందులకు గురవుతారు ఈ రాశివారు. మరి ఈ రాశివారు శనికి తైలాభిషేకము, హనుమంతునికి అభిషేకము,
సుందరాకాండ పారాయణము, సుదర్శనాది హోమాలన్నీ కూడా చేసుకోవచ్చు. నక్షత్ర నవగ్రహ జపాలు కూడా చేసుకున్నట్టయితే తప్పకుండా వీరికి ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి సదా శుభం కలుగుతుంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి 11 ఆదాయం, 11 ఖర్చు. రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి మే 14 నుండి గురువు ఏకాదశంలో సంచరించడం జరుగుతుంది. అట్లాగే రాహు మే 20వ తారీఖు నుండి సప్తమ స్థానంలో మరియు కేతువు మే 20వ తారీఖు నుండి లగ్న స్థానంలో సంచరించడం జరుగుతుంది. శని వత్సరాంతమంతా కూడా 8వ స్థానమందు సంచరిస్తున్నాడు. ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా గురువు అనుకూలత ఏర్పడుతుంది. గురువు ఏకాదశంలో ఉండడం వల్ల ఈ యొక్క సంవత్సరం అంతా కూడా గురువు అనుకూలత ఏర్పడుతుంది. గురువు ఏకాదశంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరడం, సంతోషమైనటువంటి వార్తలు వినడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అటువంటివి కూడా జరగడం జరుగుతుంది. అట్లాగే రాజకీయ నాయకులకు కూడా లాభం జరుగుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు శుభవార్త వింటారు. ఈ సంవత్సరం కొంతవరకు ధనధాన్య సమృద్ధి, కుటుంబ సౌఖ్యము, పుణ్యక్షేత్ర సందర్శనం కూడా ఈ సంవత్సరాలు ఎక్కువ చేసుకుంటారు వీరు. నూతన పరిచయాలు, శుభవార్తలు వినడం ఇవన్నీ కూడా గురువు ఏకాదశంలో సంచరించడం వల్ల జరుగుతుంది. అట్లాగే వీరికి 7వ ఇంట సప్తమంలో రాహు ఉండడం వల్ల మరియు 1వ ఇంట లగ్నంలో కేతు ఉండడం వల్ల కొంత అనానుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దానికి తోడుగా ఈ యొక్క శని 8వ ఇంట ఉండడం, దీన్ని అర్ధాష్టమ శని అంటారు. ఈ అర్ధాష్టమ శనిలో భాగంగా ఆయన కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక్క గ్రహం బాగా ఉంది, అంటే బృహస్పతి గురువు బాగున్నాడు. కానీ రాహు, కేతువు, శని ఈ 3 గ్రహాల కలయికతో 3 గ్రహాలు అశుభ స్థానంలో సంచరించడం వల్ల వీరికి చాలా వరకు కొంత ఇబ్బందికరంగా గడుపుతుంది. సంవత్సరం అంతా కూడా అనారోగ్య సమస్యలు, అంటే గురువు వల్ల శుభవార్తలు వింటారు. అట్లే ఎట్ ఏ టైం వీరికి ఏంటంటే ఈ యొక్క శని, రాహు, కేతు అశుభ స్థానంలో సంచరించడం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. మరియు ఈ యొక్క ప్రమోషన్స్ అన్నీ కూడా వాయిదా పడడం జరుగుతుంటుంది. ఉద్యోగస్తులకు వారి యొక్క పై అధికారులతోని కొన్ని చివాట్లు తినడం, మానసికంగా కొంత ఇబ్బందులు పడడం, కుటుంబంలో కొద్దిగా కలహాలు రేగడం, కలత్రభావం అంటే భార్యాభర్తల కొద్దిగా సఖ్యత లేకపోవడం ఈ సంవత్సరం జరుగుతూ ఉంటుంది. వీరికి ఉద్యోగ భంగము, కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలించకపోవడం, ఈ సంవత్సరం వృధా ఖర్చులు కూడా కొంత ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. కర్షకులకు, రైతులకు ఈ సంవత్సరం కొంత పంటలు పండక కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గ్రహ సంచారం అనానుకూలంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులతో ఈ సంవత్సరం అంతా కూడా గడవడం జరుగుతుంది. ఈ యొక్క వీరికి శని, రాహు, కేతువు యొక్క అశుభ సంచారం వల్ల వీరికి దానికి సంబంధించినటువంటి జప స్తోత్రాలు కానీ, నవగ్రహ స్తోత్రం కానీ, లేకపోతే దుర్గా హోమము, దుర్గా సప్తశతి పారాయణము మరియు విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోవడం, శనికి తైలాభిషేకం చేయడం మరియు దానికి సంబంధించినటువంటి ధాన్యాలను దానం చేయడం వల్ల ఈ రాశి వారికి కొంత శుభకరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. ఈ యొక్క రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి మే 14 వరకు
గురువు 9వ స్థానం వరకు 9వ స్థానం నందు సంచరిస్తాడు. మే 14 నుండి 10వ స్థానానికి గురువు సంచరించడం జరుగుతుంది. అట్లాగే మే 20వ తేదీ నుండి వత్సరాంతము రాహు 6వ స్థానమందు, మే 20వ తేదీ నుండి వత్సరాంతము కేతువు 12వ స్థానమందు సంచరించడం జరుగుతుంది. శని ఈ సంవత్సరం అంతా కూడా 7వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి మే 20 నుండి రాహు గురువు, ఈ రాశి వారికి మే 20 నుండి కేతువు మరియు గురువు అశుభ స్థానంలో ఉండడం మరియు శని కూడా అశుభ స్థానంలో ఉండడం కొంతవరకు ఇబ్బందులు కలగజేస్తాయి. మే 14 వరకు మాత్రం వీరికి బ్రహ్మాండంగా అన్నింటా విజయం కలుగుతుంది. మే 20 నుండి కొంత ఈ కేతు ప్రభావం చేత మరియు శని సప్తమంలో ఉండడం వల్ల కొద్దిగా అనుకోకుండా జరిగేటువంటి ప్రమాదాలు, కుటుంబ కలహాలు, కుటుంబంలో సఖ్యత లేకపోవడం ఇవన్నీ కూడా కొద్దిగా జరుగుతాయి. అనుకున్న పనులన్నీ కూడా కొద్దిగా ఆలస్యం అవ్వడం, వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గురువు 10వ స్థానంలో సంచరించడం వల్ల వీరికి అనుకోని ఖర్చులన్నీ కూడా మీద పడతాయి. ప్రతి దాంట్లో కూడా కొంత ఆచితూచి వ్యవహరించడం ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉండవచ్చు. మరియు ఈ యొక్క రాహువు 6వ స్థానమందు, అంటే రాహు 6వ స్థానం 6వ స్థానంలో ఉండడం వల్ల వీరికి కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అట్లాగే కేతువు 12వ స్థానంలో ఉండడం వీరికి కొద్దిగా మానసిక చికాకులుగా ఎక్కువగా అవుతాయి. మే 29 నుండి వీరికి అనారోగ్య సమస్యలు, ప్రమాద సూచనలు, ఉద్యోగ భంగములు, కుటుంబ కలహాలు, మానసిక వేదన, వృధా ఖర్చులు, కోర్టు వ్యవహారాల్లో జాప్యత ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి మిశ్రమ ఫలితం అంటారు. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మే 14 వరకు గురువు మంచి స్థానంలో ఉండడం వీరికి అనుకూలత ఏర్పడుతుంది. తదుపరి కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా ఒక రాహు గ్రహమే వీరికి మేలు చేస్తుంది. తర్వాత ఈ గ్రహాల చేత కొన్ని ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఈ యొక్క శనికి, కేతువుకు, గురువుకు సంబంధించిన రుద్రాభిషేకము మరియు ఆ యొక్క సుదర్శన హవనము లేకపోతే చండీ హోమము, ఇవి వినాయక అంటే గణపతి హోమము, ఈ యొక్క ఇటువంటి విష్ణు సహస్రనామాది పారాయణాలన్నీ కూడా చేసుకున్నట్టయితే వీరికి ఆంజనేయ స్వామి వారి ప్రదక్షిణము, ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడి వీరికి ఈ రాశి వారికి శుభం కలుగుతుంది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం మే 14 నుండి వత్సరాంతం వీరికి 9వ స్థానమందు గురువు శుభ సంచారం కలుగుతున్నాడు. అట్లాగే మే 20 నుండి రాహు 5వ స్థానం, మే 20 నుండి కేతువు 11వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అట్లాగే వీరికి శని ఈ సంవత్సరం 6వ స్థానమందు శుభస్థానం నందు సంచరించడం జరుగుతుంది ఈ రాశివారికి. కాబట్టి ఈ రాశివారికి ఈ సంవత్సరం గురు శని యొక్క సంచారం వల్ల ఈ రాశివారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అట్లాగే 3 గ్రహాల వల్ల అంటే ఈ యొక్క మన రాహు పంచమంలో, కేతువు 11వ స్థానమందు. కాబట్టి కేతువు మరియు శని మరియు గురు గ్రహ సంచారం వల్ల వీరికి అధికంగా ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం అన్ని పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం వీరికి అన్నీ నెరవేరుతాయి. అన్నింటా కూడా కుటుంబ సౌఖ్యము, ధన సౌఖ్యం అంతా కూడా కలుగుతుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగ్యమైనటువంటి చెప్పవచ్చు. వీరికి పడుతున్న కష్టాలన్నీ కూడా మెల్లగా తొలగిపోవడం, చాలా ధనపరంగా
ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం వీరికి అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబంలో సౌఖ్యము, మానసిక ఉల్లాసము మరియు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటము, నూతనంగా స్నేహాలు కుదరడము ఈ సంవత్సరం వీరికి. అనుకోకుండా ధన సమృద్ధి కూడా ఈ సంవత్సరం కలుగుతుంది. అనారోగ్యం నుండి ఈ రాశివారు ఈ సంవత్సరం బయటపడతారు. సంకల్పించిన పనులన్నీ కూడా ఈ సంవత్సరం వీరికి తులారాశి వారికి నెరవేరుతాయి. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ యొక్క తులారాశి వారికి రాజకీయ నాయకులకు మరియు ఉద్యోగస్తులకు మరియు నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది. శుభవార్త శ్రవణం కూడా వింటారు. నిరుద్యోగులు శుభవార్త శ్రవణం వింటారు. అట్లాగే అన్నింటా విజయం కలుగుతుంది ఈ రాశి వారికి. వీరికి ఒక రాహు ప్రభావం చేత కొంతవరకు ఆడవారికి గర్భస్రావాలు, కొంత ఇబ్బందులు కలిగేటువంటి సంతాన నష్టం జరిగే అవకాశాలు కొంత ఉంటాయి. వీరు కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అవసరం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా శుభకరంగా ఉండడం అనేది శుభసూచకం. ఈ రాశి వారికి ఈ యొక్క అర్ధాష్టమ శని నుండి వీరు ముక్తి పొందారు. ఈ యొక్క షష్టమంలో శని యొక్క ప్రభావం చేత వీరికి అన్నింటా విజయం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహ సంచారం సరిగా అంటే కేతుగ్రహ సంచారం వల్ల బాగానే ఉంది. అయితే ఈ రాహుకు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి వీరికి సంబంధించి ఈ యొక్క ఆదిత్య హృదయము, ఆపదోద్ధారక స్తోత్రము మరియు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మరియు ఈ యొక్క దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది వీరికి ముఖ్యం. మొత్తానికి ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా శుభకరంగానే ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 2 ఆదాయము 14 ఖర్చు మరియు రాజపూజ్యం 5, అవమానం 2. ఈ యొక్క రాశి వారికి మే 14 నుండి సంవత్సరాంతం కూడా గురువు 8వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. మరియు మే 20వ తేదీ నుండి రాహువు 4వ స్థానంలోను, కేతువు 10వ స్థానంలోనూ సంచరించడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా గ్రహ సంచారం కొద్దిగా అనానుకూలతగా ఉండడం వల్ల మరియు శని 5వ స్థానం అందు కూడా ఈ సంవత్సరం సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి మే 14 వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. మే 14 వరకు ఆశించినంతగా అంటే ధనవృద్ధి, కుటుంబ సౌఖ్యము మరియు నూతన పరిచయాలు మరియు ఆర్థిక వృద్ధి కూడా కలుగుతుంది. మరి మే 20వ తేదీ నుండి కొద్దిగా అనానుకూలత ఫలితాలు ఏర్పడతాయి. కుటుంబంలో కలహాలు మరియు బంధుమిత్రులతో విరోధము మరియు ఆశించిన పనులన్నీ కూడా ఆలస్యం కావడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు కూడా కొంత ఏర్పడతాయి. ఈ యొక్క రైతులకు అధికమైన పంటలు కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నంత సమయం లోపల అంటే మే 14 వరకు వీరికి అన్నింటా విజయం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలు సంతృప్తికరంగా పరిష్కరిస్తాయి. భూ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. తర్వాత ఈ యొక్క విద్యార్థులు ఉత్తీర్ణతను పొందుతారు. న్యాయవాదులు, ఉపాధ్యాయులు వారి వారి వృత్తిలో అనుకూలంగా వారి వారి వృత్తులలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. మరియు ఈ యొక్క మే 20వ తేదీ నుండి గ్రహస్థితి అనుకూలంగా లేని సమయం లోపల కుటుంబంలో ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ లేదా విష్ణు దేవాలయాల యొక్క సందర్శన చేయడం, పుణ్యక్షేత్ర సందర్శన చేయడం మరియు ఈ యొక్క గ్రహ ప్రీతికై రుద్రాభిషేకము మరియు రుద్రహోమం, సుదర్శనాది హోమాలన్నీ కూడా చేయించుకోవడం వల్ల వృశ్చిక రాశి వారికి శుభం కలుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5. 1 రాజపూజ్యము, 5 అవమానం. ఈ రాశి వారికి మే 14 నుండి గురువు 7వ స్థానంలో సంచరించడం, మే 20 నుండి రాహు 3వ స్థానంలో సంచరించడం, మే 20 నుండి కేతువు 9వ స్థానంలో సంచరించడం మరియు
శని ఈ సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ స్థానంలో 4వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఈ యొక్క ముందు మే 14 వరకు షష్టమ స్థానంలో బృహస్పతి ఉండడం మరియు రాహు 4వ స్థానంలో ఉండడం మరియు శని అర్ధాష్టమ స్థానంలో ఉండడం ఈ రాశి వారికి కొంత అనానుకూలత ఫలితాలు ఏర్పడతాయి. వీరికి కుటుంబంలో సమస్యలు మరియు రుణరోగ బాధలన్నీ కూడా ఈ మే 14 వరకు రుణరోగ బాధలన్నీ కూడా పెరుగుతాయి. రుణాలు పెరగడం మరియు అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యం అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మే 20వ తేదీ నుండి వీరికి రాహు 3వ స్థానంలో సంచరించడం మరియు గురువు 7వ స్థానంలో సంచరించడం వలన అనేకటువంటి శుభ ఫలితాలు వీరికి కలుగుతాయి. కుటుంబ సౌఖ్యము శుభకార్యాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో తమ పదవుల్లో ఉన్నత స్థానాలు ప్రమోషన్స్ రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, విద్యార్థులకు ఉత్తీర్ణత సాధించడం మరియు రావాల్సిన ధనమంతా కూడా సకాలంలో వీరికి అందుతుంది. మరియు తీర్థయాత్ర సందర్శనం, బంధుమిత్ర సమాగము, కోర్టు పనులు అనుకూలించుట ఈ సంవత్సరం అంతా కూడా వీరికి జరుగుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా శని అర్ధాష్టమ స్థానంలో అంటే 4వ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్య పీడత, ముఖ్యంగా తల్లిదండ్రులకు అనారోగ్య పీడత ఉండడం వల్ల వీరు కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అవసరం. వీరికి కూడా శని యొక్క ప్రభావం చేత అనారోగ్య పీడతలు ఉండి ఆరోగ్య సమస్యలన్నీ కూడా దానివల్ల తద్వారా వీరికి హాస్పిటలైజేషన్ ఖర్చులు పెరగడం, అధిక వృధా ఖర్చులు పెరగడం జరుగుతుంది. కావున ఈ రాశివారు గురువు రాహు సంచారం చేత వీరికి శుభం, ఈ సంవత్సరం అంతా కూడా శుభం కలిగిన ఈ యొక్క కేతు శని యొక్క ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి కేతువుకు సంబంధించి శనికి తైలాభిషేకము, కేతువుకు గణపతి ఆరాధన, గణపతి హోమం చేయించుకోవడం వల్ల వీరికి సమస్యలు తగ్గుముఖం పట్టి ఈ సంవత్సరం కూడా శుభం కలుగుతుంది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు మే 13 వరకు గురువు 5వ స్థానంలో ఉండడం వల్ల మరియు రాహు 3వ స్థానంలో ఉండడం వల్ల, కేతువు 9వ స్థానం మరియు ఈ సంవత్సరం అంతా కూడా శని 3వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి మే 13 వరకు కొంత అనుకూలత ఏర్పడ్డా, మే 13 వరకు గురువు యొక్క ప్రభావం చేత మరియు రాహు యొక్క ప్రభావం చేత అనుకున్న పనులన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి. కుటుంబ సౌఖ్యం, సంతానంతో సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, అనుకున్న పనులన్నీ కూడా, విద్యార్థుల్లో విజయము, ఉద్యోగస్తుల్లో ఈ యొక్క మే 13 వరకు ప్రమోషన్స్ వాటిలో కూడా ఆశాజనకంగా ఉంటుంది. అట్లాగే ఈ యొక్క గురువు 5వ స్థానంలో ఉండడం వల్ల ఈ యొక్క రాశి వారికి శుభవార్తా శ్రవణం, మంచి వార్తా శ్రవణం, రైతులకు కూడా కర్షకులకు ఈ సంవత్సరం పంటలు మే వరకు పంటలు అద్భుతంగా వారికి వచ్చి సంతోషంగా ఉండడం జరుగుతుంది. తదనంతరము ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఈ యొక్క శని 3వ సంచారం చేత వీరికి ఇప్పటివరకు బాధలు పడుతున్నటువంటి వారందరూ కూడా వారికి విశ్రాంతి, అంటే ఆ బాధలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఆకస్మికంగా ధనలాభం జరుగుతుంది. ఈ యొక్క శని 3వ స్థానంలో సంచరించడం వల్ల వీరికి భూ వ్యవహారాలందు విజయము మరియు కోర్టు వ్యవహారాలందు కూడా విజయం కలుగుతుంది. ఉద్యోగులు, న్యాయవాదులు అందరూ కూడా ఈ యొక్క వీరికి వారి వారి స్థానాల్లో ఉన్నత పదవిని పొందడం కూడా జరుగుతుంది. విద్యార్థులకు కూడా కలిసి రావడం జరుగుతుంది. మరియు ఈ సంవత్సరం మే 20వ తేదీ నుండి రాహుగ్రహము, గురువు మరియు కేతువు ఈ 3 గ్రహాలు వీరికి ఈ యొక్క సంచారం అంతా కూడా అనానుకూలమైన సంచారం కలుగుతుంది. కాబట్టి అనారోగ్య పీడత,
ముఖ్యంగా అనారోగ్య పీడత మరియు అప్పుల పాలు కావడం, కొంతవరకు వృధా ఖర్చులు కావడం జరుగుతుంది. మానసిక ఆందోళనలు తదుపరి అంటే మే 20 తర్వాత వీరికి కర్షకులకైతే పంటలు కొద్దిగా ఇబ్బందులు గురి కావడం మరియు ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగం, కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. కొద్దిగా ఆకస్మిక ప్రమాద సూచనలు కూడా జరుగుతుంది ఈ రాశి వారికి. కాబట్టి చాలా ఈ రాశి వారు 3 గ్రహాలు ఇప్పుడు అనుకూలంగా లేవు కాబట్టి వీరికి సంబంధించి ఈ యొక్క గురుగ్రహము, రాహుగ్రహము సంబంధించి మరియు కేతు గ్రహానికి సంబంధించి జప తర్పణాది హోమాదులు కూడా చేయించుకుని గణపతి లేదా రుద్రహోమము, రుద్రాభిషేకము మరియు ఈ యొక్క దుర్గా హోమము లేదా చండీ హోమం చేయించుకున్నట్టయితే ఈ రాశి వారికి కొంత మేలు కలిగి ఈ సంవత్సరం అంతా కూడా శుభం కలుగుతుంది.